వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు. సుందరకాండ పారాయణంలో పాల్గొన్న జగన్, యడ్యూరప్ప. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే నిమ్మల ఆగ్రహం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అహోబిలం జిఆర్ స్వామీజీ. బాలాలయంలో స్వామివారి విశిష్టతపై ప్రవచించిన జిఆర్ స్వామీజీ. మల్కాజ్గిరి ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు. 50 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించిన అధికారులు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలు నిరసన. ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించిన నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఇరువురు ముఖ్యమంత్రులు ఆలయ ప్రవేశం చేశారు. యడ్యూరప్పకు మహాద్వారం వద్ద సీఎం జగన్ స్వాగతం పలికారు. దర్శనానికి వెళ్తున్న సమయంలో తన మంత్రివర్గ సహచరులను యడ్యూరప్పకు జగన్ పరిచయం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు జగన్, యడ్యూరప్ప నాద నీరాజనం వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ సుందరకాండ పారాయణంలో ఇరువురు సీఎంలు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీవారి దర్శనం ముగించుకుని సీఎంలు జగన్, యడ్యూరప్ప రంగనాయకుల మండపానికి చేరుకోగా వేద పండితులు వారికి ఆశీర్వచనాలు పలికారు. ఆపై యడ్యూరప్పను వస్త్రంతో జగన్ సత్కరించగా, జగన్ను వస్త్రంతో యడ్యూరప్ప సత్కరించారు. ఇరువురు ముఖ్యమంత్రులకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జరుగుతున్న దాడులు, తిరుమల యొక్క ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు పట్టించుకోకుండా డిక్లరేషన్ లేకుండా అన్యమతస్థులకు తిరుమల ప్రవేశం ఇవ్వడాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ ఎందుకు వెనకాడుతున్నాడని ఎమ్మెల్యే ప్రశ్నించారు. హిందూ మత ఆచార ప్రకారం యజ్ఞాలు, యాగాలు, పుణ్య కార్యక్రమాలు జరిగినప్పుడు సతీ సమేతంగా పాల్గొనడం ఆనవాయితీ అని, సతీ సమేతంగా తిరుమల దర్శనం చేసుకోవడానికి జగన్ కు ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలని, ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ వెంకన్న దర్శనార్థం సనాతన ఆచారాన్ని ధిక్కరించి డిక్లరేషన్ ఇవ్వను అంటే ఎలా అని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల పట్ల జగన్ ప్రభుత్వం సమభావంతో వ్యవహరించడం లేదని, 16 నెలల పాలన కాలంలో హిందూ ధర్మక్షేత్రాలు, సంస్థలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాలను కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు. ఆచారాల ప్రకారం మరి యొక్క తిరుమల దర్శనానికి మరి యొక్క డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎందుకంటే హిందూ ఆచారాల ప్రకారం ఒక యజ్ఞాలు చేసినా, ఒక యాగాలు చేసినా, ఒక పుణ్య కార్యక్రమాలు చేసినా సతీ సమేతంగా దంపతులిద్దరూ కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఆనవాయితీ. కానీ తిరుమలేశుని యొక్క దర్శనార్థం అత్యంత పవిత్రమైనటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి సతీ సమేతంగా పాల్గొలేకపోవడానికి గల కారణాలేంటో ఇవాళ ప్రజలకు చెప్పవలసినటువంటి ఇబ్బంది ఉంది. ఒకవేళ ఏదైనా అతనికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే, ఒకవేళ ఆయన కాకపోతే మరి ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి దంపతులిద్దరూ కూడా ఆ యొక్క పట్టు వస్త్రాలు సమర్పించవచ్చు.
లేదు ఆయనకి ఇబ్బంది ఉంటే ఎవరైతే ఈ యొక్క దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దంపతులు ఇద్దరు సమర్పించవచ్చు. అందుచేత ఈవేళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే ఈవేళ ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 16 నెలల కాలంలో ఈ యొక్క హిందూ దేవాలయాల మీద కానీ, పూజారుల మీద కానీ, విగ్రహాల మీద కానీ జరుగుతున్నటువంటి దాడులు మరి గతంలో ఎప్పుడూ కూడా చూడనటువంటి పరిస్థితి. ఇంకా ఎంత దురదృష్టకరం అంటే ఈ రకంగా దేవాలయాల మీద, విగ్రహాల మీద దాడులు జరుగుతూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ రోజుకి కూడా బయటకు వచ్చి విచారం వ్యక్తం చేయడం కానీ, దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని కానీ, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాదు అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నోటంట ఒక్క మాట మాట్లాడటం లేదు అని అంటే దీని వెనక తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అహోబిలం జిఆర్ స్వామీజీ. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జిఆర్ స్వామీజీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాలాలయంలోని కవచమూర్తుల దర్శనం అనంతరం బాలాలయంలో మండపంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర విశిష్ట గురించి ప్రవచనం చెప్పారు. అనంతరం పలువురు ఆలయ ఉద్యోగులు సిబ్బందికి, అర్చకులకు నూతన వస్త్రాలు అందజేశారు. మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు జరిపారు. గతంలో ఉప్పల్ సీఐగా, చిక్కడపల్లి ఏసీపీగా నరసింహారెడ్డి పనిచేశారు. అనేక భూ తగాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన 50 కోట్ల అక్రమాసులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మాజీ ఐజీ చంద్రశేఖర్ రెడ్డికి ఆయన అల్లుడు. హైదరాబాద్లోని మహేంద్ర హిల్స్, డీడీ కాలనీ, అంబర్పేట్, ఉప్పల్, వరంగల్లో 3 చోట్ల, కరీంనగర్లో 2 చోట్ల, నల్గొండలో 2 చోట్ల, అనంతపూర్లలో సోదాలు జరిపారు. ఆయనతో పాటు అతని కుటుంబీకుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో, నల్గొండ, ఏపీ, అనంతపురం. అయిపోయిన తర్వాత డీటెయిల్గా చెప్పాలన్నా కూడా అదంతా వస్తేనే, సమాచారం అంతా పూర్తిగా వస్తేనే క్లియర్గా చెప్పడానికి బాగుంటుంది. బంధువులు ఉండొచ్చు, అందులో బినామీలు ఉండొచ్చు, బ్యాంక్ లాకర్స్ గుర్తించారు. ఇంకా అవి ఇంకా పూర్తిగా గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ కొన్నట్టు అదేం లేదు. ఇంకా అవన్నీ సమాచారం, పూర్తి సమాచారం కావాలని మీకు టైం పడుతుంది. సార్, ఇప్పటి వరకు మీ సోదాలు ఏమేమి దొరికాయి? ఇక్కడ నివాసం డాక్యుమెంట్స్ కానీ, బంగారం కానీ. ఇప్పటి వరకు ఇల్లు, 3 ఇల్లు, కొన్ని ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ కొన్ని ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి. అది అంతవరకు ఇప్పటివరకు లిక్విడ్ క్యాష్ నగదు ప్లాట్స్ ఇప్పటివరకు. కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్మిక ప్రజా సంఘాల నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక ప్రజా సంఘాలు పలుచోట్ల నిరసనలు చేపట్టాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో సిఎన్టీయు, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయు, ఐఎన్టీయూసీ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేశారు. గత 6 నెలలుగా దేశంలో ప్రజలు, ఉద్యోగ కార్మికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆదుకోవాల్సింది
పోయి కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్ మండిపడ్డారు. కార్మికులందరికీ ఉచిత ఆరోగ్య రక్షణ కల్పించాలని, స్కీమ్లను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 21,000 వేతనం ఇవ్వాలని అన్నారు. పట్టణ ఉద్యోగ భద్రతా చట్టం అమలు చేయాలని, నిత్యావసర వస్తువులు, వాణిజ్యం, విద్యుత్ చట్టం, కార్మిక చట్టాలు, పర్యావరణ చట్టం, జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ అంశాలపై ఆర్డినెన్స్ ను పరిపాలనా ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మీద పాలన చేసే పాటలో ఎన్నో చట్టం తీసుకొచ్చింది, ఎన్నో చట్టం తీసుకొచ్చింది. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పేరుతోటి చట్టాలు మొత్తం రద్దు చేస్తూ కొత్త చట్టాలు తీసుకొస్తూ కార్మిక వర్గం మొత్తం పెద్ద ఎత్తున ప్రతిఘటనకు సిద్ధం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవుకోవాలి. ప్రైవేటీకరణకు ముద్దు బిడ్డగా భారతదేశంలో ప్రతి కార్మికుడికి వెన్నెముకను విరగొట్టే విధానాలను ఇవాళ అవలంబించేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. 100 సంవత్సరాల క్రితం తీసుకొచ్చినటువంటి చట్టాలని సమూలంగా వాటిని మార్పు చేసి 4 చట్టాలుగా తీసుకురావాలని ఒక దురాలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో మోడీ ఉన్నాడు. మోడీ యొక్క విధానాలను తిప్పికొడుతూ ఈరోజు భవిష్యత్తులో కార్మిక సంఘాలన్నీ మరిన్ని సమరశీల పోరాటాలకు సిద్ధపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సంఘాల ఆధ్వర్యంలో 34 డిమాండ్ల మీద ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనలు, కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇవాళ దేశంలో అసంఘటిత రంగ కార్మిక వర్గం 4.5 కోట్ల మంది కార్మిక వర్గానికి చట్టబద్దమైన హక్కులు లేక శ్రమ దోపిడీకి గురవుతున్న పరిస్థితి. హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, తదితర రంగ కార్మికులకి ఉపాధి లేక కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయినా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇవాళ ప్రతి కార్మికుడికి 7,500 రూపాయలు వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధి కార్మికులకి 200 రోజులు పనిని కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న చట్టాలని ప్రైవేట్ రంగంలో ఉన్న కార్మికులకి అమలు చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఎప్పటికైనా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కనువిప్పు కలిగి వెంటనే కార్మిక వర్గం యొక్క హక్కుల కోసం పార్లమెంట్ లో చట్టం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పారిశ్రామిక వివాదాల చట్ట బిల్లును, అదేవిధంగా సమ్మె హక్కును, అదేవిధంగా కనీస వేతనాల చట్టాలను ఇలా మార్చాలని ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఇలా నిర్ణయాలు చేస్తుంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని కూడా మేము కోరుతున్నాం. నా పేరు జి రామయ్య, ఐఎఫ్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. చిత్తూరు జిల్లా అటవీశాఖ అధికారులు అటవీ జంతువులను వేటాడే 3 హంటర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. అడవిలో ఉండే జంతువులను వేటాడి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు గత కొంతకాలంగా అడవిలో వేటాడుతున్నట్లు సమాచారం. వీరి నుంచి మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ చారి, తాండూరు పట్టణ యూత్ అధ్యక్షుడు రాకేష్, చేవెళ్ల నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మాడి విక్రమ్ రెడ్డి హైదరాబాద్లోని ఆయన నివాసంలో గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలతో ఉండాలని వారు అన్నారు. జనగాం జిల్లా దేవూరుపల మండల కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టం అమలు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు ఎడ్ల బండ్లతో, నాగళ్లతో, ట్రాక్టర్లతో సీఎంకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీపీ బస్వా సావిత్రి మల్లేశం, మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నరసింహారెడ్డి, కొడకండ్ల మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ
చట్టం భూ రెవెన్యూ చట్టం జై తెలంగాణ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలంలోని కర్దానూర్ గ్రామంలో ప్రకృతి వన మొక్కలకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. వనంలో నాటిన మొక్కల్లో ప్రతి ఒక్క మొక్కను రక్షించాలని సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండల పరిధిలోని మంగ్యానాయక్ తండావాసులు తహసీల్దార్ మహేశ్వర్ కు వినతి పత్రం సమర్పించారు. తండా పరిధిలోని సర్వే నెంబర్ 58లో సిత్లా భవానీ, సేవాలాల్ మహారాజ్ దేవుళ్లను ఏర్పాటు చేసుకుని అనేక సంవత్సరాల నుండి వారిని కొలుస్తున్నామని, ఇప్పుడు ఆ స్థలంలో ప్రకృతి వనం నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. కొందరు దుండగులు సిత్లా భవానీ, సేవల మహారాజ్ చిత్రపటాలను, విగ్రహాలను ధ్వంసం చేసి మా దేవుళ్లను అవమానించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారి, ఉప సర్పంచ్ మాలావత్ గంగాధర్, బంజారా నాయకుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బండికి అబ్జెక్షన్ పెట్టి ఆపేసినాక మా సర్పంచ్ షాప్ ఆడే ఉంది. బండి ఆపినాక బండి తీసుకుని వెళ్ళొచ్చారు. వెనక రోజు ప్రకృతి వనం కోసం సాధించిన బండి వచ్చేది ఆఫ్ చేసిన తర్వాత వెనక రోజు మా అక్కడ దేవుడు ఉన్న దానికి కొంచెం నీడ తిరిగా ఏర్పాటు చేసినాం. గత 20-30 సంవత్సరాల నుంచి మేము అక్కడ శివలాల్ మహారాజును పూజించుకుంటున్నాం, ఇటు శిథిల భవానీని పూజించుకుంటున్నాం. దానికి జస్ట్ ఆర్ఐ సార్ కూడా మా అక్కడ దేవుడు ఉన్నాడని మేము ఫస్ట్ చెప్పిన తర్వాత కొంచెం అక్కడ ఎట్లాగో ప్రకృతి వనం కోసం స్టాప్ చేసింది కాబట్టి దీనికి కూడా నీడ చేద్దామని నీడ చేసిన దాని తర్వాత ఇవాళ భూపతిపురంలో వచ్చి దాని శివలాల్ మహారాజ్ ఫిక్షన్ కాలుతో తన్నడం, జెండాలు తీసి పడేసుడు, శిథిల భవాని కాలుతో తన్నుడు, అక్కడ ఉన్న జెండాలు మొత్తం తీసి పడేసి దానికి మళ్ళీ ఇవాళ వచ్చి ఎంఆర్ఓ సార్ వెంకయ్య గ్రామ పంచాయతీ ఎస్టీ కాలేజ్ వాళ్ళం మేము నూతనంగా శిథిల భవాని పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటి వ్యవస్థలో మేము అక్కడ కొంతకాలంగా మాకు అక్కడ గవర్నమెంట్ సర్వే ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో మేము శిథిల భవాని ఉత్సవాలు జరుపుకున్నాం. ఆ తర్వాత ఈరోజు భూపతిపురం వాళ్ళు వచ్చి కొంతమంది మా శిథిల భవాని తన్నడం, అదేవిధంగా మా శివలాల్ మహారాజ్ యక్షిని తించేయడం మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. మాకు అవమానం జరిగింది. ఈ విషయంలో మేము చాలా ఖండిస్తూ ఎంఆర్ఓ గారికి ఒకటి వినతి పత్రం ఇచ్చినాం. అదేవిధంగా ఎస్ఐ గారు కూడా వినతి పత్రం ఇస్తామని చెప్తూ ఎల్ఆర్ఎస్ పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను దోచుకునేందుకు తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భాజపా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పొన్నాల హరీష్ రెడ్డి ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పొన్నాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో ఎల్ఆర్ఎస్ వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేయమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఈరోజు మెడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరుతున్న సందర్భంగా ముందస్తుగా పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేసి జేఎన్టీయూ కేపీవీ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఎల్ఆర్ఎస్కి వ్యతిరేకంగా ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ ఏదైతే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది. సామాన్యులపై భారం మోపే ఈ ప్రక్రియను మేము వ్యతిరేకిస్తున్నాం. అది ప్రత్యేకంగా ఈ కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితిలో సామాన్యులు ఎవరైతే రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారో, రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్న సామాన్యులను ఇబ్బంది పెట్టే ఈ ప్రక్రియ మంచి పద్ధతి కాదని, దీని ద్వారా ఆదాయం సంపాదించి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఆ స్కీమ్ తొందరగా విత్డ్రా చేసుకోమని కోరుతున్నాం. ఏ ముఖ్యమంత్రి గారైతే ప్రజలను కిరాయిలు కట్టద్దన్నాడో, ఏ ముఖ్యమంత్రి గారైతే ప్రజలు కిరాయిలు కట్టకుండా నేను వెంబడి ఉంటాను అని భరోసా కల్పించాడో ఆ ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల దగ్గర పన్నులు కట్టించుకునే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని ఆయనను దీని నుంచి ఈ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ఇమ్మీడియట్గా విరమించుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భువనగిరిలోని ఆర్ఎండే గెస్ట్ హౌస్లో మాజీ ఎంపీ బూరా నరసయ్యగౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాయగిరి రైల్వే స్టేషన్కు యాదాద్రి రైల్వే స్టేషన్గా పేరు మార్చాలని, రానున్న రోజుల్లో తిరుమల తరహాలో యాదాద్రి గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతుందని అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి 50,000 నుంచి 60,000 వరకు భక్తులు వస్తుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోమారు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మన్ కిష్టయ్య, ఎంపీపీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇతరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రైల్వే స్టేషన్స్ డిఫరెంట్ ఈ క్లాస్, డి క్లాస్, సి క్లాస్, ఏ క్లాస్, A1 క్లాస్ అని డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి యాదాద్రి టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కనీసం రోజుకు 40 నుంచి 60,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు తిరుపతిలో ఎంత రష్ ఉంటుందో మన దగ్గర కూడా అంతే రష్ ఉంటుంది. ఎట్లయితే తిరుపతి రైల్వే స్టేషన్లో మల్టీ టెర్మినల్ సెంట్రల్ స్టేషన్గా A1 స్టేషన్ గుర్తించబడిందో, ఎందుకంటే ముందు MMTS మీ అందరికీ తెలుసు, నేను గతంలో శాంక్షన్ చేయించడం జరిగింది. కొంత పురోగతి అనుకున్నంత త్వరలో కావట్లేదు. అయినా కూడా రేపో మాపో ఎల్లుండో ఎప్పుడో అయిపోతుంది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ట్రైన్స్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి వరకు, అటు గుజరాత్ నుంచి అస్సాం వరకు ఎవరైనా భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ టెంపుల్ని రావాలనుకున్నప్పుడు ప్రజలు వచ్చేది 2 రకాలు. ఒకటి ఫ్లైట్లో వస్తారు, లేకుంటే ట్రైన్లో వస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ వస్తారు. ఆ విధంగా కూడా రైల్వేని అభివృద్ధి చెందాల్సిన, ఆ రైల్వే యాదాద్రి స్టేషన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా ఉధృతి తగ్గిన తర్వాత దాన్ని పూర్తి ప్లానింగ్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం, సరే పదవులు ఉంటాయి ఉండవు అది పక్కన పెడితే, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని కూడా సహకారం చేసే ప్రయత్నం నేను చేస్తానని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ప్రధానంగా ఇప్పుడు ఫార్మర్ బిల్ అనేది మొత్తం దేశంలో చర్చ జరుగుతున్నటువంటి అంశం. అది రైతులకు కష్టాలు తెస్తుందా, కాసులు తెస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మన పోయిన సీజన్లో 1,10,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి. 1,10,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంటే ఓన్లీ ప్యాడీ, మళ్ళీ పత్తి, కంది ఇవన్నీ కాక. పోయినసారి 1780 రూపీస్ అంటే 1,780 రూపాయలు ఎంఎస్పి మద్దతు ధరతో 17,800 కోట్ల రూపాయలతో ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు. సుందరకాండ పారాయణంలో పాల్గొన్న జగన్, యడ్యూరప్ప. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే నిమ్మల ఆగ్రహం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అహూబిలం జిఆర్ స్వామీజీ. బాలాలయంలో స్వామివారి విశిష్టతపై ప్రవచించిన జిఆర్ స్వామీజీ. మల్కాజ్గిరి ఏసీబీ ఇంట్లో ఏసీబీ సోదాలు. 50 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలు నిరసన. ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించిన నేతలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.